conventional, semi-addressable, addressable. ఇవి రెండు అవుట్డేటెడ్ అయిపోయాయి. కన్వెన్షనల్, సెమీ అడ్రసబుల్, అడ్రసబుల్. ఫైర్లో చాలా టైప్స్ ఉంటాయి. స్ప్రింక్లర్స్తో వాటర్ స్ప్రే అయ్యేది, గ్యాస్ సిలిండర్స్, అవి అలారమ్స్ వచ్చేది. మనం ఓన్లీ అలారమ్స్ వచ్చేది డీల్ చేస్తాం. హైడ్రాలిక్ సిస్టమ్ మనం డీల్ చేయాలి. వాటర్ స్ప్రింక్లింగ్ అండ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అని హైడ్రాలిక్ సిస్టమ్ కింద వస్తాం. మనం చేసేది కన్వెన్షనల్లో ఒక ప్యానల్ ఉంటుంది, మెయిన్ ప్యానల్ టీవీఆర్ లాగా. టీవీఆర్కి కెమెరాస్ కనెక్ట్ చేసినట్టు ఈ ప్యానల్ నుండి వైర్ తీసుకెళ్ళి సెన్సార్స్ కనెక్ట్ చేస్తాం. హీట్, స్మోక్. దీంట్లో బ్యాటరీ ఉంటుంది, బైక్లో ఉండే బ్యాటరీ. సో అన్నింటికి ఇదే టైప్. దీంట్లో కన్వెన్షనల్ ఏంటంటే ఎక్కడ ఆహారం వచ్చిందో ఏర్పడదు. దీనికి ఒక హూటర్ ఉంటుంది, ఆ హూటర్లో సౌండ్ వస్తుంది. ఎక్కడ ఆహారం వచ్చినా హూటర్లో సౌండ్ వస్తుంది. సో మనకి ఎక్కడ వచ్చినా ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది కన్వెన్షన్. అదే అడ్రసబుల్ అయితే కెమెరాకి నేమింగ్ పెట్టినట్టు దీనికి హాల్, బెడ్రూమ్, కిచెన్, ఆఫీస్ 1, ఆఫీస్ 2, ఆఫీస్ 3 అట్లా నేమింగ్ పెట్టుకోవచ్చు, అడ్రస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ అడ్రస్ చూపిస్తుంది ఎక్కడ వచ్చిందని. అడ్రసబుల్. సెమీ అడ్రసబుల్లో అది కన్వెన్షనల్ టైప్. అది ఓన్లీ ఏ జోన్స్ ఉంటాయి, దాంట్లో ఏ జోన్లో వచ్చిందని చూపిస్తుంది. ఈ కన్వెన్షనల్లో జోన్స్ ఉంటాయి. మనకి 2 zone ఫైర్ ప్యానల్, 4 zone ఫైర్ ప్యానల్ అట్లా ఉంటుంది. 4 channel డివిఆర్, 8 channel డివిఆర్ లాగా జోన్స్ ఉంటాయి. ఈ జోన్ ఏంటంటే దీంట్లో మదర్ బోర్డ్ పైన జోన్స్ ఉంటాయి. ఒక జోన్కి ఈ డిటెక్టర్స్ 18 కనెక్ట్ చేయొచ్చు, 18 డిటెక్టర్స్. సో 2 zones అంటే 36 డిటెక్టర్స్. ఆ డిటెక్టర్స్ ఏంటి అంటే స్మోక్, హీట్, మాన్యువల్ కాల్ పాయింట్. ఇట్లా రెడ్ కలర్ది ఒకటి, రెడ్ కలర్ది నుండి పైన గ్లాస్ వచ్చి బ్రేక్ అని ఉంటుంది, మాన్యువల్ కాల్ పాయింట్. స్మోక్, హీట్, మాన్యువల్ కాల్ పాయింట్, రెస్పాన్స్ ఇండికేటర్. స్మోక్ డిటెక్టర్ అంటే స్మోక్ వచ్చినప్పుడు డిటెక్టర్స్. హీట్ డిటెక్టర్ అంటే హీట్ డిటెక్టర్స్. మాన్యువల్ కాల్ పాయింట్ అంటే సో ఈ హీట్ డిటెక్ట్ అవ్వకముందు, స్మోక్ హీట్ కన్నా ముందు మనుషులు ఎవరైనా చూస్తే దాన్ని గ్లాస్ బ్రేక్ చేస్తే అలారం రేజ్ అవుతుంది. నెక్స్ట్ రెస్పాన్స్ ఇండికేటర్. ఇప్పుడు ఇది ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ పైన ఫైర్ రావచ్చు, కింద ఫైర్ రావచ్చు. పైన ఫాల్ సీలింగ్ పైన ఫైర్ వస్తే మనం డిటెక్ట్ చేయాలి. సో ఈ సెన్సార్ కనుక పైన పెడితే మనకి అది కనిపించదు. ఈ స్మోక్ నుంచి దీనికి కనెక్షన్ ఇస్తే రెస్పాన్స్ ఇండికేటర్ కింద లైట్ బ్లింక్ అవుతుంది. రెస్పాన్స్ ఇండికేటర్ ఇట్లా ఉంటుంది, చిన్న లైట్. స్మోక్ డిటెక్టర్ ఏమో ఇట్లా ఉంటుంది, దీనిపైన లైట్ ఉంటుంది. సో ఇది పైన ఉంటే మనకు కనిపించదు కాబట్టి దాని నుంచి దీన్ని కనెక్ట్ చేస్తాం. సో ఇవన్నీ డిటెక్టర్స్, ఇవన్నీ కలిపి 18 కనెక్ట్ చేయవచ్చు ఒక జోన్. ఇది ఈచ్ డిటెక్టర్ వచ్చి 3 meters కవర్ చేస్తుంది. సో ఇంకో డిటెక్టర్ ఈ 3 meters వదిలేసి, ఈ 3 meters వదిలేసి డిటెక్టర్ కనెక్ట్ చేయాలి. అంటే ఒక 6 meters. ఓకే. దీనికి ఒక హూటర్కి ఇది జోన్కి, ఇది జోన్కి ఇంకో డిటెక్టర్స్. ఈ లాస్ట్ వైర్ మిగులుతుంది కదా, అక్కడ రెసిస్టర్ పెట్టాలి. 2 zones క్లోజ్ అయిపోయినాయి. ఎండ్ ఆఫ్ లైన్ ఉంటుందని క్లోజ్. ఎండ్ ఆఫ్ లూప్, ఎండ్ ఆఫ్ లైన్. హూటర్కి సెపరేట్ ఒకటి ఉంటుంది. హూటర్ బ్యాటరీ, ఎందుకంటే పవర్ పోతే బ్యాటరీ పైన బోర్డు నడుస్తుంది. సో దీంట్లో హూటర్లో సౌండ్ వస్తుంది. ఓకే. కన్వెన్షనల్లో ఇది 2 zone, 4 zone, డిటెక్టర్స్, మాన్యువల్ కాల్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి అడ్రసబుల్. ఈ కేబుల్ ఏంటంటే మనం CCTVకి RG6 3+1 యూజ్ చేసినప్పుడు దీనికి 1.8 square mm
cable, 2 core 1.8 square mm armored cable. అడ్రసబుల్ ఏంటంటే ఈ జోన్స్ కాకుండా లూప్స్ ఉంటాయి. సో ఒక్క లూప్ లో 100 డిటెక్టర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. కాస్ట్ కూడా ఎక్కువ. ఈ డిటెక్టర్స్ దానికి పనిచేయవు, దానికి సెపరేట్ అడ్రసబుల్ డిటెక్టర్. దాంట్లో మెమొరీ ఉంటుంది, డిపి స్విచ్ ఉంటుంది. ఆ డిపి స్విచ్ ప్రకారం అడ్రస్ సెట్ చేసుకోవాలి. 2 డిపి స్విచెస్ 0 to 8, 1 to 8, 1 to 8. ఎలక్ట్రానిక్స్ లో కంప్యూటర్స్ లో వస్తుంది 2 power 1, 2 square, 2 ఆ ప్రకారంగా దాన్ని అడ్రస్ సెట్ చేసుకోవాలి. బైనరీ సిస్టమ్ అడ్రసబుల్ లో ఆ ప్రకారంగా సెట్ చేసుకోవాలి. అడ్రసబుల్ కూడా సేమ్ ప్యానెల్, దాంట్లో బ్యాటరీ, దానికి ఒక కూలర్, దానికి డిటెక్టర్, మాన్యువల్ కాల్ పాయింట్, డిటెక్టర్, రెస్పాన్స్ ఇండికేటర్ అన్ని కనెక్ట్ చేసుకుంటే దానికి డిఫరెంట్ రెసిస్టర్ పెట్టాలి. ఇక్కడ 2 కోర్ వెళ్తుంది కదా, ఈ ప్లస్ మైనస్, ఈ ప్లస్ మైనస్ ఇక్కడ డిటెక్టర్లో, ఈ డిటెక్టర్ పైన 1, 2, 3, 4, 5 కొన్ని డిటెక్టర్లో 4 పిన్స్ ఉంటాయి, కొన్ని డిటెక్టర్లో 6 పిన్స్ ఉంటాయి. దాంట్లో రాసి ఉంటుంది. సో ఈ డిటెక్టర్ నుంచి ప్లస్ మైనస్ వస్తుంది కదా, ప్లస్ మైనస్, ఈ ప్లస్ దీంట్లో ఇస్తే, మైనస్ దీంట్లో ఇస్తే, నెక్స్ట్ డిటెక్టర్కి దీంట్లో నుంచి ప్లస్ తీసుకొని వెళ్ళాలి, దీంట్లో నుంచి మైనస్ తీసుకొని వెళ్ళాలి. అంటే 4లో మైనస్ ఇస్తే మళ్ళీ 2లో నుంచి 4 ఉంటే మటుకు సారీ ఈ 2లో నుంచి తీసుకెళ్ళి ఈ 2లో నుంచి తీసుకెళ్ళి ఇక్కడ 4లో ఇవ్వాలి. ఇది 1, 2, 3, 5, 6. సో మళ్ళీ ఇక్కడ 2లో నుంచి తీసుకెళ్ళి నెక్స్ట్ దాంట్లో 4లో ఇవ్వాలి. ఇది ప్లస్ 1లో ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. నెగటివ్ మాత్రం ఇక్కడ 4లో ఇస్తాము, ఈ 2 నుంచి తీసుకుంటాం. ఒకవేళ 4 ఉంటే 4 ఉన్న అదే ప్రాసెస్ 6 ఉన్నది దాంట్లో ఉంటుంది. అది ఎట్లా ఇవ్వాలి అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. ప్లస్ మైనస్ అండ్ మాన్యువల్ కాల్ పాయింట్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. రెస్పాన్స్ ఇండికేటర్ గురించి దీంట్లో అక్కడ ఉంటుంది ఏది ఎక్కడ కనెక్ట్ చేయాలని. దీనిపైన అడ్రసబుల్ పైన కూటర్, ఫైర్, స్టేటస్, టెస్ట్ అవన్నీ ఉంటాయి. ఇది ఏంటంటే వీక్లీ టెస్ట్ చేయాలి, వర్క్ అవుతుందా లేదా.